హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను బీచ్ వ్లాగ్ అయితే తీశాను. ఈ వ్లాగ్ అయితే నేను మా ఫ్యామిలీతో కలిసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణాలు వీళ్ళిద్దరే అండి. మా మామయ్య మా అత్తమ్మ అయితే తీయమన్నారు. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూసేద్దాం పదండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. మా బ్రదర్ అయితే వచ్చేసారు. ఎప్పుడు బైక్లో వెళ్తారా, ఆటోలో వెళ్దాం పదండి అని చెప్పేశారు. ఇంకా మా స్ట్రీట్లో అయితే చాలామంది వెళ్తున్నారు. మ్యాక్సిమం 90% స్ట్రీట్ అయితే వెళ్తున్నాము. సో అంతమంది బైక్లో అంటే ఇంపాసిబుల్ కదా. సో ఆటో అయితే మాట్లాడుకొని ఎవరిది వాళ్ళైతే వెళ్తున్నాము. మా అక్క బావ అయితే చూస్తున్నారు కదా, ఒక చిన్న పిల్లల్లా తగాదా వేసుకుంటారండి. మా బావకి సీట్ ఏమో కొంచెమే ఇచ్చింది, మా అక్క ఏమో ఇంత కూర్చుందని చెప్పేసింది. ఈ అక్క కనిపిస్తుంది కదా, మా నైబర్ అక్క. రోడ్డుకైతే చెక్ పోస్ట్లా నిలబడిపోయిందండి. అసలు జరగట్లేదు. ఇంకా బీచ్కి వెళ్ళే రూట్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో రావాలి అండి. అసలు ఆ పచ్చి గడ్డి, చల్లని వాతావరణం సూపర్గా ఉంటుంది. అన్నీ కోసేసారండి, అన్నీ ఎండిపోయి ఉన్నాయి కదా. ఇక్కడ అన్నీ గ్రీనిష్గా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడైతే ఫ్రూట్స్, జ్యూస్, ఇంకా బీచ్ రూట్ అయితే స్టార్ట్ అయిపోయాం కదా. తుమ్మలపెంట బీచ్ అండి ఇది మేము వెళ్తున్నాము. మా కావలికి నియర్గా అయితే రామాయపట్నం కూడా ఉంది, కొత్త సత్రం కూడా ఉంది. మా కావలికి తుమ్మలపెంట అయితే 15 కిలోమీటర్స్ అండి నియర్ బైగా. చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ ఆటోలో కలిసి మా అత్తమ్మ అయితే అసలు పంచుల మీద పంచండి, జోక్స్. అసలు ఎంత హ్యాపీగా వెళ్ళామంటే అంత హ్యాపీగా అయితే వెళ్ళాము. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. ఈ హౌస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్రై ఫిష్ అయితే ఆరబెడతారంట. ఇంకా ఆటో దిగంగానే మా మామయ్య అయితే ఒక డైలాగ్ కొడతామా అన్నాడు. సరే మామయ్య రా, నీకంటే నా అనేసి నేనైతే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇంకా చాలామంది అయితే వచ్చేసారు. ఈ ఆంటీ అంకుల్ అయితే నాకు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారంట. 5 years వరకు ఉంటారంట. చాలా మంచిగా ప్రేమగా పంచారంట. నాకైతే తెలియదు కదా. నేను ఊహ తెలిసిన తర్వాత నాకు చెప్తే ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్య, మా వదిన వాళ్ళైతే కూడా వచ్చేసారు. చిన్న బేబీస్ ఉన్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా రారనుకున్నాను, ఫైనల్గా అయితే వచ్చేసారు. ఏంది మామయ్య వెళ్ళిపోతున్నారు డైలాగ్ చెప్పకుండా అనేసి నేనైతే వెంటనే వెళ్తా ఉన్నాను. ఇంకా నాతో పాటు మా అక్స, మా బుడ్డడైతే వచ్చేసాడు. ఇంకా ఫైనల్గా బీచ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారా, టైం అయితే ఎగ్జాక్ట్గా 12:30 మేము రీచ్ అయిపోయాము బీచ్కి. 12:30కి ఇంతమంది ఉన్నారంటే ఇంకా సాయంత్రం అయితే ఎంతమంది ఉంటారో చూద్దాం పదండి. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్గా రిలేటివ్స్ అయితే కనిపించేశారు. సలాం కట్టేసి ఇంకా వెళ్తున్నాను. ఇంకా అలా వస్తుంటే మార్క్స్ అయితే ఆ హ్యాపీకి తట్టుకోలేకపోతుందండి. చాలా రోజులైపోయింది బీచ్కి అయితే వచ్చేసి. ఎప్పుడు బీచ్కి వచ్చినా మునగకుండా వెళ్ళిపోతాము. ఈసారి మాత్రం అయితే తప్పదు, ఇంకా మునగడం అయితే అయిపోయింది. ఇంకా మా బావగారు, మా అక్సమ్మ, మా అన్న వాళ్ళ కొడుకైతే వెళ్తున్నారు. ఫస్ట్ బోని వాళ్ళే చేస్తున్నారు మునగడానికి. ఇంకా మా అత్తమ్మ అయితే వెళ్తున్నారు. నేను వెళ్తా అంటే మా బావ వద్దు వద్దు అని నన్ను పట్టుకొని లాగేశాడండి ఇక్కడైతే. అందుకే వీడియో కొంచెం లాంగ్లో అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే తమలపాకు, బనానా, చక్కెర, పూల సేర అయితే వదులుతున్నారు. ఇలా చేస్తే మంచిదంట, బీచ్ హ్యాపీగా అవుతుందంట మా అత్తమ్మ చెప్పింది. ఇంకా స్టార్ట్ మునగడం అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా, మా అత్తమ్మ, మా మామయ్య అయితే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్స్తో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఎన్ని దిగులు ఉన్నా, ఎంత మూడ్ బాగలేకపోయినా ఈ హ్యాపీనెస్తో అయితే సెట్ అయిపోతుందండి. అంతే కదండి. ఎందుకండి
అన్నం లేదు, నీళ్ళు పెట్టదు. ఈ దిగులు వేసుకుని కూర్చుంటే అది దిగులు ఒక సైడ్ వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటాయి. ఎన్ని బాధలు ఉన్నా చాలా హ్యాపీగా ఉంటే ఆ బాధలే ఒక్క దెబ్బకి వెళ్ళిపోతాయి కదండి. మా అత్తమ్మ మామయ్య అయితే మా అక్కకి ఒక కన్న కూతురులా చూసుకుంటారు. అదే లవ్ అండ్ ఎఫెక్షన్స్తో నన్ను కూడా చూసుకుంటారు. నాకు కూడా తన కూతురులాగా చూసుకుంటారండి. చాలా మంచి ఫ్యామిలీ అండి. ఇంకా ఎగ్జాక్ట్గా 1 అయితే అయిపోయింది. 1:00 1:20 అప్రాక్సిమేట్లీ అది. చూస్తున్నారు కదా, రాను రాను జనాలు అయితే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. పోలీసులు కూడా వచ్చేసారండి లోపలికి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. స్కూల్ బ్యాచ్ అయితే వచ్చారంట, లోపలికి వెళ్ళిపోయారు తాగేసి. సో అందుకనేసి పోలీసు మామయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా నా డ్యూటీ అయితే వచ్చేసింది మునగడానికి అయితే. ఇక్కడ నేను కూడా వెళ్తున్నాను. ఇంకా మా అక్క అయితే ఇలా ఫస్ట్ ఇలా వెళ్తారు, తల మీద నీళ్ళు చల్లుకొని వెళ్తారంట ఫస్ట్ వెళ్ళడానికి. ఇంకా నేను మా అత్తమ్మ మా అక్క అయితే చిన్నపిల్లల్లా మునిగేసామండి. నిజాలు చెప్తానంటే మీరు కూడా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఫ్రెండ్స్ అయితే కలిసాము, చాలా రిలేటివ్స్ అయితే వచ్చేసారు నా బ్లాగ్లోకి. మా పెద్ద సిస్టర్కి అయితే నీళ్ళు లోపలికి వెళ్ళాలంటేనే ఇష్టము, కానీ తనే వెళ్తుంది, ఒక్కరికైతే వెళ్ళనివ్వదు. ఎందుకంటే లోపలికి వెళ్ళేసి వదిలేస్తే తనకి స్విమ్మింగ్ రాదు కదా. సో మా బాబాయ్ అయితే వెళ్దాం పదా అని లాక్కొని వెళ్తున్నాడు. తన భయం తనకుంటుంది కదా, లోపలికి వెళ్ళి ఎక్కడ వదిలేస్తారా అనేసి. ఆయన చెప్తారు కానీ హస్బెండ్ వైఫ్ అంటే ఎక్కడ వదులుతారండి. మా అత్తమ్మ అయితే ఇక్కడ నా చెయ్యి పెట్టుకుని లాగుతుందండి నీళ్ళల్లో. మునుగు 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 అనేసి. ఇంకా ఫైనల్గా అయితే సముద్రంలో దిగిన తర్వాత నీళ్ళల్లో మునగకుండా ఉండేది సమస్య అంటారా, అది ఇంపాసిబుల్ అండి. ఎంత మునగకుండా ఉండినా ఒక్కసారి సముద్రంలో వెళ్తే ఇంకా మునగడం అయితే అయిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో మా ఫ్రెండ్స్ అయితే, మా రిలేటివ్స్, మా నైబర్స్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే వీడియో తీస్తున్నాను కదా రాలేదండి, ఇంకొంతమంది అయితే వచ్చేసాము. వీళ్ళందరూ మా సిస్టర్స్ అండ్ నైబర్స్ అండి. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక పాప చూసారా, ఆ పాపే ఒక జరడంత లేదు, మరి తనకి ఒక అబ్బాయి అంట. ఆ అబ్బాయికి అయితే ఎత్తుకుంటుంది, వాళ్ళ హస్బెండ్ రాలేదేమో పాపం. ఇంకా మా ముంగడం అయితే ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య, మా మామయ్య, మా అమ్మ అండ్ మా అక్క అయితే అన్నం అయితే వేసిస్తుంది. ఒకసారి మునిగిన తర్వాత ఆకలి చాలా వేస్తుందండి. అందుకని మా అక్క అయితే పులిహోర అన్నం అయితే ఒక డబ్బాకి వేసుకొని వచ్చేసింది. మధ్యాహ్నం అయితే ఎగ్జాక్ట్గా 2 అయితే అయింది. 2:00 అయితే చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో. ఇంకా చూస్తున్నారు పదండి, ఇంకా ఈవినింగ్ అయితే చాలామంది అయితే వచ్చేస్తారు. ఇక్కడ మా అక్క అయితే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చింది, అందరినీ పంచిపెడుతుందండి. మా బావకి ఏందో చేప దొరికిందంట, పద తీసుకెళ్దాం పద, మా పిల్లలకి పనికొచ్చుద్ది అని పడేస్తున్నారు. చీచి, ఆ పిల్ల చేపలు తినవండి, ఓన్లీ చికెన్ అయితే తింటుంది. చికెను ఫిష్ అయితే తింటుంది, ముళ్ళ చేప అయితే తినవు కదా. సో ఇప్పుడైతే 5 అయితే అయిపోయింది. చూస్తున్నారా గుంపులుగా ఉన్నారండి. అసలు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారండి. 5:00 అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇంకా 5:30, 6, 7 నైట్ వరకు అయితే వచ్చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే కావాలి నియర్ బైగా కదా, 15 మినిట్సే అండి, 15 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తారు. ఇంకా మా అక్క మునిగేసి నల్లగా అయిపోయింది పాపం. అందరు కలిసి మా మామయ్యకి హాయ్ చెప్పుకోండి. హాయ్ చెప్తున్నారు రండి. ఎక్కడికి వచ్చారు మామగారండి? సముద్రానికి స్నానానికి వచ్చాము. బాగా మునిగారా? బాగా మునిగాము. తర్వాత లోపలికి వెళ్తే చేప పుట్టింది, అలా బయటకు వచ్చాము. అలా మునిగాము, నీరసం వచ్చింది, మళ్ళా వచ్చేసి అన్నం తిన్నాము.
ఇక్కడే అన్నం తినేసి ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. మరి మంచిగా ఎంజాయ్ చేశారా? బాగా సూపర్ గా ఎంజాయ్ చేసాము. 2 సార్లు 4 సార్లు మునిగాము, 2 సార్లు పడిపోయాము, 2 సార్లు పైకి లేచాము. బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. హ్యాపీగా సూపర్ గా ఎంజాయ్ చేసాం. రికార్డ్ గా బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీగా ఉంది. చాలా మంచిదమ్మా, మీరు అందరూ మునగండి, బాగా ఉందండి. దేనికి ఈ రోజు మునిగితే మంచిది అంటున్నారు? దేనికి? దేనికంటే అంత మంచి రోజు అలా మంగళవారం మన పండగ అయిన మరుసటి రోజు మునిగితే ఎంతో అన్ని మంచి జరుగుతుంది, అన్ని దరిద్రాలు పోతాయి. మంచిగా ఎంజాయ్ చేశారా మీరు? ఎంజాయ్ సూపర్ గా చేసాము. బాగా ఎంజాయ్ చేసాము. బాగా హ్యాపీగా ఉంది మాకు. ఇవాళ మంచి రోజు, రంజాన్ పండుగ తర్వాత ఈ రోజు మంచి రోజు అని వచ్చాము స్నానానికి, సముద్ర స్నానానికి వచ్చాము. అందరం బాగా ఎంజాయ్ చేసాము. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. బీచ్ వచ్చాము, సూపర్ గా ఉంది. అందరూ ఎంజాయ్ చేయండి, మీరందరూ బాగా చూడండి, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందో, భలే బాగుందండి. మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. మా అత్తయ్య మామయ్యకి మాట్లాడి చాలా అలసిపోయారంట. అందుకని మా అక్క అయితే పదమ్మ వెళ్ళి జ్యూస్ తీసుకొద్దామనేసి మ్యాంగో జ్యూస్ అయితే తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా చూసారా 5:30 అయితే అయిపోయింది. 5:30కి ఇంకా చాలామంది వచ్చేస్తున్నారు. పోలీసులు అయితే చాలామంది అయితే మళ్ళీ వచ్చేసారండి. ఇక్కడ ఇంతమంది ఉండకూడదు, సాయంత్రం అయిపోయింది, వెళ్ళండి అనేసి ఒక్కొక్క ఫ్యామిలీకి అయితే పంపించేస్తున్నారు. ఎందుకంటే చీకటి అయితే ఇక్కడ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఏమైనా రిస్క్ అయిపోతుందేమో అనేసి ఒక స్టెప్ ఏమంటే అది ఉంది కదా, ట్రెండింగ్లో ఉన్న రీల్ అయితే ఉంది కదా, మేమియో అనేసి ఆ సాంగ్ అయితే వేస్తుంది. ఈ బొడ్డోడైతే మా వదిన వాళ్ళ కొడుకండి, చాలా సైలెంట్ అండి. అసలు మేము వచ్చిన కాడి నుంచి చూస్తున్నాము, ఈ బాబు అయితే అసలు ఏడవలేదండి. చాలా సైలెంట్గా అయితే మేము ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. అసలు సూపర్ కదా అండి. ఎవరండి ఈ కాలంలో ఉండే ఇంత సైలెంట్గా? మాకు కూడా ఉన్నాడు మా వారిస్ గాడు, మా రెండో అక్క కొడుకు. అస్సలు ఒక్క సెకండ్ కూడా ఉండడండి మా అక్క లేకుండా. ఏడుస్తూనే ఉంటాడు పాపం. తనకి మా అక్కకి చాలా అయితే కనెక్ట్ అయితే అయిపోయాడు. 5 months అయితే 5 months అయితే బాబుకి. 5:30కి అయితే అరౌండ్గా ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో, ఇంకా వస్తూనే ఉంటారండి. ఇక్కడ అయితే చాలామంది అయితే వచ్చేస్తారు. ఎక్కువగా కావలి వాళ్ళైతేనే వస్తారండి. చాలామంది అయితే వచ్చేస్తారు కావలి వాళ్ళు. ఇక్కడైతే మా అక్సమ్మ అయితే డ్యాన్స్ అయితే చేస్తుంది. ఈ ఫుల్ వీడియో పెడతాను. కథలను వింటాను, కవితలను వింటాను, ప్రేమలో ఆ సాంగ్ ఏదో ఉంది కదా కోట్ మూవీలో. సో ఆ ఫుల్ సాంగ్ అయితే చేస్తుంది మా అక్సమ్మ. సరే అనేసి ఆగు అండి. మా అత్తమ్మకి ఏదో విష్ ఉందంట, మా మామయ్యకి అడుగుతా ఉంటే నాకు చెప్పింది. మా మామయ్యకి అయితే బ్యాక్ పెయిన్ కదా అండి, పాపం ఆ ఏజ్లో ఎలా ఎత్తుకుంటారు. సర్లే అత్తమ్మ, కొంతసేపు నేనే ఎత్తుకొని తిరుగుతా, గిరా అని తిప్పేశానండి ఎత్తుకొని. పాపం దెబ్బకి కళ్ళు తిరిగిపోయాయి మా అత్తమ్మకైతే. ఫైనల్గా మా అత్తమ్మ కోరిక అయితే తీరిపోయిందండి నాతో సహా. ఇంకా టైం అయిపోయింది, 6 o'clock అయితే అయిపోయింది. బ్యాకప్ అయితే చెప్పేస్తున్నాము బీచ్కి. ఇంకా మేము బ్యాకప్ చెప్తుంటే ఇంకా వీళ్ళు ఇంకా చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మునగడానికి అంట. అమ్మో మాతో కాదమ్మా అనేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. మేము వస్తూ ఉంటే మా అక్సమ్మకి ఐస్ క్రీమ్ కావాలంట. సర్లే అనేసి చెల్లెళ్ళు అడిగితే అన్నయ్య తీసుకోకుండా ఉంటాడా, సర్లే నువ్వు పక్కనే ఉండు, పిండి కాడ ఉండు, నేను తీసుకుని వస్తా అనేసి వెళ్ళిపోయాడు.
ఆహా నేనుంటా అనేసి అక్సమ్మ నాకు కూడా తీసుకువచ్చేసింది. ఇంకా మా ఆటో కేసు అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఆటో అయితే రాలేదండి, చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది కదా అనేసి అలా ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా రిసార్ట్ అయితే కనిపించేసింది. రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. కొంతసేపు రెస్ట్ తీసుకొని అలా వచ్చేసామండి. ఈ రిసార్ట్ ఇక్కడ ఈ రిసార్ట్ అయితే ఒక 7 months బ్యాక్ అయితే 7 years ఐ థింక్ 7 years బ్యాక్ అయితే కట్టించారు. ఎప్పుడు ఇలా మునిగేసి ఇలా వచ్చేసి స్టేబుల్ లేకుండా ఉంటుందనేసి ఇంకా మా ఎమ్మెల్యేస్ అయితే కట్టించారంట. చాలా హ్యాపీ కదా అదండి. ఇలా స్టేబుల్ కూడా ఉంటే రెండు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి ఆ బీచ్కి ఆ వాతావరణానికి ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా ఉంటుంది కదా. మా అక్షయ్ అయితే డ్యాన్సర్ అండి, చాలా బాగా చేస్తుంది. ఆటోలో కూడా డ్యాన్స్ అయితే వదలేదు. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం కదా. వస్తూ వస్తూ ఉంటే ఇక్కడ పుచ్చకాయ తోట అయితే కనిపించేసింది. మా అన్న చెప్పాడు, పుచ్చకాయలు ఇక్కడ చాలా ఉంటాయి, ఏం కాదు తీసుకోండి అనేసి. సరే అనేసి ఇంకా చెప్పాక తీసుకోకుండా ఉంటామా. నేను మా బావ మా అక్క పిల్లలు కూడా అయితే వచ్చేసాము తోటలోకి. నేనైతే ఫస్ట్ టైం అండి తోటలో దిగడం. ఇప్పుడు వరకు అయితే దిగలేదు తోటలోకి, ఎందుకంటే పాములు ఉంటాయంట కదా తోటలో. సో నాకైతే చాలా భయం అండి. ఇంకా మా అశ్విగాడు అయితే పుచ్చకాయలు ఆటోలో అయితే వేస్తున్నాడు, ఆటో డిక్కీలో అయితే వేస్తున్నాడు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఫైనల్గా మా బీచ్ ట్రిప్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ అదే ఎంజాయ్ కూడా చేసాము. మీరు కూడా ఇంతేనా? ఫ్యామిలీస్తో ఇలా వెళ్తే ఇలాగనే ఎంజాయ్ చేస్తారా? నేనైతే ట్రిప్ వేసుకొని వెళ్తామండి ఇలా. మేమైతే వెళ్ళాము, చాలా ఫ్యామిలీస్తో అయితే వెళ్తాము. అందులోనే ఉంటుంది కదా అండి ఆ హ్యాపీనెస్. సరే అండి, ఈ వీడియో మీకు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.